హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు అందరూ? వానలు బాగా ఎంజాయ్ చేస్తున్నారా? వానాకాలంలో అద్భుతమైన రెసిపీస్, హెల్దీ రెసిపీస్, మీకు ఎలాంటి బ్యాక్టీరియా వైరస్ దరిచేరనీయని రెసిపీస్ అన్నీ తీసుకొస్తున్నాను. ఎందుకంటే క్యాప్సికమ్ ఈజ్ మెంట్ ఫర్ రోగ నిరోధక శక్తిని పెంచడం, ఇమ్యూనిటీ బూస్టర్ క్యాప్సికమ్. దాని వినియోగం మామూలుగా ఉండదు. మనం ఏదైనా డైట్ చేస్తున్నప్పుడు మన మెటబాలిజంని కొంచెం పెంచాలంటే క్యాప్సికమ్ లాంటివి చాలా యూజ్ అవుతాయి. అండ్ దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ నార్మల్గా ఉండదు, కాబట్టి కంపల్సరీ క్యాప్సికమ్ వాడకాన్ని పెంచుకోవాల్సిందే, తప్పదు. దర్ ఈజ్ నో చాయిస్ ఎట్ ఆల్. అందుకే ఇవాళ నేను చేయబోతున్నాను క్యాప్సికమ్ కర్రీ విత్ కర్డ్. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. జస్ట్ ఒక 3 teaspoons ఆయిల్ అంతే, నో మోర్ ఆయిల్స్ ఇన్ సైలాస్ కిచెన్. చాయిసే లేదు అసలు. ఆయిల్ కాగింది, ఆవాలు, జీలకర్ర. కాగమ్మ తల్లి, ఈ కాస్ట్ ఐరన్ కడాయిస్లో అదేనండి బ్యూటీ. నిజంగా ఒక పట్టాన్ని వేడెక్కదు, ఒక పట్టాన్ని చల్లారదు. సిమ్లో పెట్టేస్తే మంచిగా ఉడుకుతుంది. మంచి సాలిడ్ మూత పెట్టాలి, ఇట్లా గట్టి మూత పెట్టాలి, భలే ఉడుకుతుంది అసలు. ఎండుమిరపకాయల కంటే ముందు పచ్చిమిరపకాయలు వేస్తున్నాయి, ఎందుకంటే అది నాకు బాగా మగ్గిపోవాలి. పచ్చిమిరపకాయ కారం లేకుండా అవ్వాలి. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, చక్కగా ఫ్రై అవనివ్వండి. ఇంకొన్న వైట్గా అట్లా రావాలి. ఈలోపు వెల్లుల్లి మరింత దాదాపు ఒక పాయ ఉంటుందా, పాయలో సగమా 3/4 ఉంటుంది, ఇట్లా సన్నగా తరిగింది. వేయగానే వేగిపోతుంది చూసారా వేడికి. కాస్ట్ ఐరన్ కడే. ఉల్లిపాయ ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుందే వేసుకోండి, బాగుంటుంది ఇందులోకి ఉల్లిపాయ కూడా బాగా పడుతుంది. ఇవి మీడియం సైజ్ ఆనియన్స్ 2. సరే, అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాము. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యాప్సికమ్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, పెరుగు, పల్లీలు. సింపుల్ కదా, అన్నీ ఇంట్లో ఉన్నాయే. ఉల్లిపాయ వేగక్కర్లేదండి, మెత్తబడితే చాలు. కొంచెం ఒక 1 teaspoon ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పు వేసిన వెంటనే ఇదిగోండి క్యాప్సికమ్. ఇది ఒక 200 grams, 150 grams కంటే ఎక్కువ, 200 grams. ఏం లేదండి, 1/4 kilo తెప్పిస్తే 2 క్యాప్సికము నేను దేంట్లోకి వాడాను, అందుకనే 200 grams అని చెప్పాల్సి వస్తుంది. 50 grams దేంట్లోకి వాడా. బాగా వాడతాం మా ఇంట్లో క్యాప్సికమ్, హెల్త్కి మంచిదని. ఇప్పుడు సిమ్ చేసేస్తున్నాను కంప్లీట్గా. ఉప్పు వేసిన 1 teaspoon ఉప్పు, ఈ ఉల్లిగడ్డ క్యాప్సికమ్ 2 మగ్గటానికి మనకి సరిపోతుంది. పసుపు 1/2 teaspoon, కారం ఒక 1 teaspoon. అన్నీ కలిపిన తర్వాత మగ్గనిమ్మని కొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు వదిలేస్తాను. మంచిగా క్యాప్సికమ్ తొందరగా ఉడుకుద్దండి. 6-7 minutes మించి క్యాప్సికమ్ ఉడికించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది అలా హాఫ్ బాయిల్ 3/4 బాయిల్ అయితేనే టేస్ట్, దానిలో ఉన్న వైటమిన్స్ అన్నీ మనకి రీచ్ అవుతాయి. దాదాపు ఒక 4-5 నిమిషాల నుంచి ఉడుకుతుందండి. ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేస్తున్నా ఇందులో. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి దీంట్లో. వేయించి పొట్టు తీసి జస్ట్ కచ్చపచ్చగా చేసిన పల్లీలు. దీంతోపాటు కూడా ఒక 2 minutes పల్లీల టేస్ట్ దిగాలి, బాగుంటుంది కర్రీలోకి. మనం పోపులో ఇంగు వేసుకోకపోతే ఒక్కొక్కసారి ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, నష్టం ఏం లేదు. ఇంగు వేసేస్తున్నా. మంచిగా బాగానే ఒక 1/2 teaspoon పైన, 1/2 teaspoonకి తక్కువ పట్టింది. ఒక్కసారి చూడండి క్యాప్సికమ్ని గిచ్చి, మోర్ దాన్ హాఫ్ ఉడికింది. 12 అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ పోస్తుంది. ఈ వాటర్ మగ్గేంత వరకు ఉంచుదాము. ఈలోపు నేను పెరుగుని చిలకికొని వస్తా. ఇదిగోండి మంచిగా నీళ్లు కూడా ఉడికిపోయినాయి, నూనె పైకి వస్తుంది. ఆ టైంలో నేను కర్డ్ యాడ్ చేసేస్తున్నాను. ఇది ఒక 300 ml ఉంటుందండి కర్డ్, 250 to 300 ml కర్డ్. అయిపోయింది, కట్టేసిన. కర్డ్ కలపగానే కట్టేయచ్చు, అసలు అది ఉడకాల్సిన అవసరం లేదు. కొత్తిమీర వేసేస్తున్నా. బస్ దట్స్ ఆల్ అండి. సూపర్ డూపర్ క్యాప్సికమ్ పెరుగు కర్రీ రెడీ. సో ఫైనల్లీ టెక్స్చర్ ఈజ్ దిస్. నచ్చేసిందా? మరి వెంటనే కామెంట్ చేసేయండి. ఇంకొక రెసిపీ ఏం కావాలో మీకు అడగండి. ఉంటాను, మీ శైలజ.